వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ 11వ నగర మహాసభలు ఈరోజు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ మహాసభలకి సంబంధించి ఈరోజు కొన్ని తీర్మానాలని కూడా ఈ మహాసభ ఆమోదించబోతూ ఉంది. 12వ PRC ప్రకటించాలని చెప్పనని, దానితో పాటు ఆప్కాస్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రద్దు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలి అని చెప్పనే ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ఈ మహాసభ తీర్మానం చేయబోతూ ఉంది. దీనితో పాటు లోకల్గా ఉన్నటువంటి హెల్పర్స్గా ఉన్నటువంటి వాళ్ళ మెకానికల్గా, లైసెన్స్ హెవీ కలిగి ఉన్నటువంటి క్లీనర్లని డ్రైవర్లుగా ప్రమోట్ చేయాలని చెప్పనేటువంటిది కోరుతా ఉంది. శానిటరీ కార్మికుల మీద పని భారం అధికంగా ఉంది. పార్క్ సెక్షన్ కార్మికుల మీద పని భారం అధికంగా ఉంది. కాబట్టి సిబ్బందిని సంఖ్య పెంచాలి అని చెప్పనేటువంటి డిమాండ్ను కూడా ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. ఇటువంటి డిమాండ్స్ అనేక సమస్యలు, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కానీ, ప్రభుత్వం నుండి ఎదురవుతూ ఉన్నటువంటి సమస్యలు కానీ, ముఖ్యంగా సమ్మె కాలం జీతం ఎరియర్స్ చెల్లించాల్సినటువంటి బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకొని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదని చెప్పనేటువంటి ఉద్దేశంతో ఈ మహాసభ ఇచ్చినటువంటి డైరెక్షన్ని ఆసరా చేసుకొని రేపు విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున దీని మీద కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలకి నిరసన కార్యక్రమాలే కాదు, సాధించుకునే వరకు కూడా, ఈ డిమాండ్స్ నెరవేరే వరకు కూడా మా పోరాటం ఆగదు. విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున అనేక విభాగాలు ఉన్నాయి. వెహికల్ డిపో ఉంది, అలాగే వాటర్ సప్లై ఉంది, డ్రైనేజ్ ఉంది, పార్క్ సెక్షన్ ఉంది, టౌన్ ప్లానింగ్లో చైర్మన్లు ఉన్నారు, కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు. వీళ్ళెవరికీ కూడా వెహికల్ డిపోలో మెకానికల్ ఉన్నారు. వీళ్ళందరికీ పారిశుద్ధ్య కార్మికులతో పాటు సమానమైనటువంటి పద్ధతుల్లో కొన్ని సమస్యల్ని లేవనెత్తి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభ తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు అమలు జరిపించుకునేటువంటి దానికి భవిష్యత్ పోరాటాలకి సిద్ధమవుతుంది. నిర్దేశిత కర్తవ్యాలు నెరవేర్చుకునేదానికి పోరాడుతుంది. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని చెప్పనేటువంటి దానికి ఈ మహాసభ ఒక వేదిక కావాలని చెప్పనని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఆ ఆకాంక్షని నెరవేరుతుందని చెప్పనేటువంటి ఆశతో కూడా మేము ఉన్నాం. ఆ రకంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మహాసభ జయప్రదం కావాలని చెప్పనని కోరుకుంటా ఉన్నాం. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ విజయవాడ, మరి స్వచ్ఛ నగరాలు, స్వచ్ఛ పంచాయతీలు, స్వచ్ఛ వార్డులు, వీటిని నిజమైన కళ రూపొందించే దాంట్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మున్సిపల్ కార్మికులు. అటువంటి మున్సిపల్ కార్మికులకి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ ఏమాత్రం మేలు చేయకపోగా మరింత కీడు చేస్తున్నారు. వీళ్ళు అనేక సంవత్సరాలుగా, తరతరాలుగా కాంట్రాక్ట్ కార్మికులుగా తమ జీవితాలని దారబోస్తున్నారు. కానీ పర్మనెంట్ మాత్రం చేయడం లేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా, రాజ్యాంగాన్ని మేము కాపాడుతామని ప్రమాణం చేసినటువంటి ఈ పెద్ద మనుషులు రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వమన్న సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఖాతరు చేయకుండా ఈరోజు కార్మికుల్ని కట్టు బానిసల్లాగా చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేస్తూ 4 కార్మిక కోడ్లను తీసుకొస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం, బడా పెట్టుబడిదారుల లాభాల కోసం కార్మికుల్ని నూతన బానిసలుగా మార్చే ఈ లేబర్ కోడ్ని ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల మీద రుద్దుతున్నారు. వీళ్ళు కార్మికుల మీద యుద్ధం చేస్తున్నారు, రైతుల మీద యుద్ధం చేస్తున్నారు, శ్రామికుల మీద యుద్ధం చేస్తున్నారు, ప్రజాస్వామ్యం మీద యుద్ధం చేస్తున్నారు. వీరు దేశాన్ని నాశనం చేస్తున్నారు తప్ప దేశాన్ని రక్షించే వైపు వెళ్ళటం లేదు. అందుకోసం ఈరోజు మున్సిపల్ కార్మికులకి కాలు కడుగుతాడు నరేంద్ర మోడీ, కానీ కార్మికుల హక్కుల్ని మాత్రం కాలు రాస్తుంటాడు. కాళ్ళు కడిగినట్టే కడిగి వాళ్ళ కాళ్ళు లాగేస్తున్నాడు. కార్పొరేట్ కంపెనీలకి బానిసలుగా మార్చే విధానాలు తీసుకొస్తున్నాడు. ఇది కార్మిక ద్రోహుల ప్రభుత్వం. కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నటువంటి దేశద్రోహ ప్రభుత్వం ఈ మోడీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. బాబు గారికేమో 8 గంటల పనిదినం చేస్తున్న కార్మికులు శ్రమ చాలదంట, 13 గంటలు పని చేయాలంట. కానీ వేతనాలు మాత్రం పెంచడు, సమాన పనికి సమాన జీతం ఇవ్వడు, పర్మనెంట్ చేయడు. అంటే నీకు పని గంటలు పెంచడానికి తీరుబాటు ఉందా చంద్రబాబు నాయుడు? దానికి సంబంధించి నువ్వు ఆర్డినెన్స్ తీసుకొస్తావా? అసెంబ్లీలో తీర్మానం చేస్తావా? మరి పర్మనెంట్ చేయడానికి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడానికి నీకు అసెంబ్లీలో చట్టం చేసే దమ్ము ధైర్యం లేదా? అంటే నువ్వు కార్పొరేట్ల ప్రభుత్వమా, కార్మికుల ప్రభుత్వమా?
ఈరోజు కార్మికులు చూస్తూ ఊరుకోరు. మీకు గతంలో ఏ రకంగా బుద్ధి చెప్పారో అదే పద్ధతుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి మోడీకి చెప్తారు, మీకు చెప్తారు. ఈ రకమైనటువంటి విధానాలని మానుకోపోతే మరోవైపు అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికుల్ని వెట్టి జాగిరి చేయించేదానికి చంద్రబాబు నాయుడు పూనుకుంటున్నాడు. మొన్న స్టీల్ ప్లాంట్ కార్మికులు అంటుంటాడు, మీరు పని చేయకుండా జీతాలు అడుగుతారా, ఎలాగిస్తామని అంటున్నారు. మరి నువ్వు నీ కొడుకు పనిచేసి స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేశారా? 5,000 కోట్లు ఉండే స్టీల్ ప్లాంట్ని ఈరోజు 3.5 లక్షల కోట్ల మరి సంపదని పోగేసినటువంటి కార్మికులా మీరా? అంటే సొంత గనులు స్టీల్ ప్లాంట్కి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడం చేతకాని మీకు మిట్టల్ కంపెనీకి మరి సొంత గనులు ఏర్పాటు చేసేదానికి ఆగమేఘాల మీద పార్లమెంటు చుట్టూ మీరు పరుగులు ఎడతారా? అంటే ఈ రాష్ట్రం ప్రజలకి ఉపయోగపడే స్టీల్ ప్లాంట్ని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నాశనం చేసి నవీన్ మిట్టల్కి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని మీరు పెంచేదానికి కంకణం కట్టుకుంటారా? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని బీజేపీ కూటమి ప్రభుత్వం దగా చేస్తుంది. ప్రజల ఆస్తులను అమ్మేస్తుంది, కార్మికుల హక్కుల్ని కాలరాస్తుంది, మద్దతు ధర లేకుండా రైతాంగాన్ని నాశనం చేస్తుంది. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, దేశ వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వాల్ని ఎట్టి పరిస్థితుల్లో సాగనంపాలి. సాగనంపకపోతే మాత్రం కార్మికులకి, రైతులకి, ఈ దేశ ప్రజలకి రక్షణ ఉండదని సందర్భంగా సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మహాసభల సందర్భంగా కార్మికులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కార్మికులకి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఒక్కడు కూడా అమలు చేయడంలా. ఉన్నటువంటి తల్లికి వందనం లేదు, పెన్షన్లు లేవు. ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతున్నా ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా కార్మికుల్ని కట్టు బానిసల్లాగా మారుస్తుంది. దీనికి వ్యతిరేకంగా కూడా కార్మిక వర్గం పోరాడాలని మహాసభ పిలుపునిస్తుంది.